అన్న ఇప్పుడు మనకి రైతుల పరిస్థితి చూసుకుంటే గిట్టుబాటు ధర లేక ఇబ్బంది పడుతున్నారు. దీని గురించి ఏం మాట్లాడతారు? ప్రభుత్వం వైకల్యం అసలు బాగలేదు. అంతకుముందు మామూలు జగన్ గవర్నమెంట్లో పొగాకు వచ్చేసి 22,000 కాడ నుంచి 38,000 దాకా అమ్మారు. ఈరోజు మామూలుగా 15,000, 18,000, 20,000 లోపేస్తున్నారు. అదే మామూలుగా అదే పంట వరి పంట అంతకుముందు జగన్ గవర్నమెంట్లో 2200 అమ్మింది, ఈరోజు 1600కి ఇచ్చారు. మిరపకాయలు 22,000 నుంచి 30,000, 35,000 అమ్మితే ఈరోజు ధర 12,000 కూడా కొంటాంలా. వాళ్ళు అమ్మఒడి వేస్తున్నారు, అమ్మఒడి వేయలేదు. రైతు భరోసా వేస్తున్నారు, రైతు భరోసా వేయలేదు. రైతులు మొత్తం ఇబ్బంది పడి వాళ్ళు కోలుకోలేకపోతున్నారు. పొగాకు రైతులు చూసినా మిర్చి రైతులు చాలా ఇబ్బంది పడుతున్నారు. పొగాకు రైతులు బాగా ఇబ్బంది పడుతున్నారు. రేట్లు లేవు. మిరపకాయలు అనేది మొత్తం కల్లాలు ఉన్నాయి. ఈ ఏసీలు బిసులు పెడుతున్నారు రేట్లు లేక. గవర్నమెంట్ చెప్పిన మాట తప్పి ఏం చేయలేకపోతున్నారు. ఎలా ఉందన్న ఇప్పుడు కూటమి ప్రభుత్వ పాలన, ఇటు జగన్ పాలన చూస్తే మీకు ఎలా అనిపించింది? జగన్ పరిపాలనకి మన కూటమి పరిపాలనకి చాలా తేడా ఉంది. వీళ్ళు చెప్పిన మాటలు వీళ్ళు చేయలేకపోతున్నారు. వీళ్ళు చేయరు కూడా. మరి సూపర్ 6 ఇస్తున్నాము అని చెప్పారు. ఇంతవరకు సూపర్ 6 ఇస్తున్నామని ఏమి ఇచ్చారు? ఏమి ఇలా మాటలకి పనికి చాలా తేడా ఉంది. వాళ్ళు అబద్ధాల మాటలు చెప్పి గద్దెక్కారు. అబద్ధాల మాటలు చెప్పి గద్దెక్కారు కానీ ఇప్పటికి ఏం చేయాల. చేస్తాం ఇంకా టైం ఉంది, చేస్తూ ఉంటున్నారు. ఎప్పుడు చేస్తారు? ఏమి ఉపయోగం లే. ఈ 4 సంవత్సరాలన్నా చేస్తారా లేదా? 4 సంవత్సరాల తర్వాత కదా. ముందు ఫీజు రిలీవ్మెంట్స్ అన్నారు, అవి పడలేదా? పిల్లలు అమ్మఒడి అన్నారు, అవి పడలేదా? ఎప్పుడు చేస్తే ఉపయోగం ఏముంది? ఇప్పుడు ఏ సంవత్సరం ఆ సంవత్సరం కేటాయించి చేయాలి కదా. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు ఉన్నారు కదా, సో ఆయన పరిపాలన మీకు ఎలా అనిపించింది? ఆయనకి ఛాన్స్ వచ్చే మళ్ళీ నెక్స్ట్ టైం ఎలక్షన్స్ పెడితే గెలిచే ఛాన్సెస్ ఉన్నాయి? ఇప్పుడు ఆయన డిప్యూటీ సీఎం అంటే మా పంచాయతీరాజ్ మంత్రి కదా అని, నేను పంచాయతీ సర్పంచ్ని. ఆయన డిప్యూటీ సీఎం అయిన తర్వాత ఎదిరింపులు 2 సార్లు గ్రాంట్ ఇచ్చారు. ఇప్పుడు మళ్ళీ మార్చి పడాల్సింది గ్రాంటు. పంచాయతీ సర్పంచులు గ్రాంట్ లేదు, గ్రాంట్ ఇవ్వాల. ఇప్పుడు మళ్ళీ జూన్ కూడా వస్తుంది. 2 దఫాలు డబ్బులు వేయాలి, 2 దఫాలు డబ్బులు వేయాలి వాళ్ళు. మరి ఎప్పుడు వేస్తారేమో. వచ్చినాక ఫస్ట్ వేశారు కానీ ఇప్పుడు లేట్ చేశారు. డబ్బులు ఇవ్వాల, మా సర్పంచులు డబ్బులు ఇవ్వాలా, లేట్ చేశారు. ఈ 4 సంవత్సరాల్లో అమరావతి డెవలప్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయా? ఇప్పుడు అనుకున్న సంక్షేమ పథకాలే మాట ఇచ్చి మా వాళ్ళు చేస్తామన్నారు, అయ్యే చేయలేరు. అది మాత్రం అయితే నమ్మకం ఏముంది? మాకు నమ్మకాలు లేవు. రాష్ట్రంలో చూసుకుంటే రెడ్ బుక్ పాలన నడుస్తుందంటారా లేదా? రెడ్ బుక్ అంటే వాళ్ళు చెప్పిన మాట తెప్పారు కాబట్టి లేకపోయారు కదా. మాకు ఏంటంటే వాళ్ళు చేస్తారని నమ్మకాలు లేవు. జనాలు అయితే నమ్మకం కోల్పోయారా ఈ విషయంలో? కోల్పోయారు, చాలా కోల్పోయారు. ఏది చెప్పిన మాటలు ఓడికోలేదు. ఏమి ఇచ్చారు వాళ్ళు? ఏమి వేయలేకపోయారు. ఎప్పుడుగా ఇస్తూ ఉంటున్నారు, ఎప్పుడో ఇస్తే అడుగు ఇరుద్ది. ఈలోపు సాయంత్రం మధ్యాహ్నం అన్నం వండుకొని తినాలి, సాయంత్రం తిందామంటే మనిషి ఉండొద్దు. అలా అయింది గవర్నమెంట్ పరిస్థితి. ఇవ్వలేరు వాళ్ళు. ఏంటంటే అబద్ధాలు చెప్పారు ముఖ్యమంత్రి గారు కానీ వాళ్ళు ఇవ్వలేరు కాబట్టి ఇవ్వలేని పరిస్థితులు ఉన్నారు. అదేంది మామూలుగా ఎంత ఇబ్బందులు ఉన్నా గవర్నమెంట్గా డబ్బులు లేవు, మేమేం చేయలేము అన్నమాట. సరే ఇప్పుడు వారానికే ఇది 20 రోజులకి చేస్తామనాలి కానీ గవర్నమెంట్గా డబ్బులే మేమేం చేయమంటాం చేతులు ఎత్తే అది పరిపాలన కాదు. ఇప్పుడు మహానాడులో కోట్ల రూపాయలు అయితే విరాళంగా ఇచ్చారు ఎమ్మెల్యేలు. అవి పార్టీ డెవలప్ చేసుకునే దానికి వాళ్ళ మనుషులు భాష అసెంబ్లీ రోడ్ సినిమాలో భాష మనుషులు కొట్టుకున్నట్టుగా వాళ్ళు ఏం చేశారు? వాళ్ళ పార్టీ మనుషులే విరాళాలు ఇచ్చుకొని పార్టీని ఆపుకునేదానికి ఏదో చేసుకునేదానికి షో చేసుకున్నారు. ఆ డబ్బులు మొత్తం ఇచ్చిన ఇరాణాలు ఇచ్చిన డబ్బులు మొత్తం ఏదో డెవలప్ చేయమనండి, ఇరాణాలు తీసుకున్నారు. ఈ డబ్బులు ఫలానా వరకు చేసాము, మళ్ళీ రేపు పేపర్ స్టేట్మెంట్ ఇవ్వమనండి, ఖర్చు పెట్టి అవి ఎడిపోతాయి. మోడీ గారు ఆంధ్రప్రదేశ్కి డెవలప్ చేయడానికి సపోర్ట్ చేస్తున్నారా? ఎవరు? మోడీ గారు వాళ్ళు చేస్తున్నారు. వీళ్ళు ఎంతవరకు ఇది చేసి వీళ్ళు ఖర్చు పెట్టి చేయాలిగా, వీళ్ళు చేయలేరు. గవర్నమెంట్ కాదు డబ్బులు లేదంటున్నారు. పవన్ కళ్యాణ్ గారు బయటకు వస్తే పిచ్చి మాటలు మాట్లాడుతున్నారా, జనాలకు ఉపయోగపడే మాటలు మాట్లాడుతున్నారా? అసలు జనాలు ఏం ఫీల్ అవుతున్నారు? సినిమాలో డైలాగ్ మాట్లాడితే పరిపాలనగా సెట్ అవుతుంది కదా. ఏదో మాట్లాడుతున్నారు వాళ్ళు, ఏదో పోతున్నారు. ఇప్పుడు కూటమి అన్నాక వాళ్ళు కలిసి నాకు ఏదో ఒకటి మాట్లాడాలి కదా, అందుకని ఏదో 2 మాటలు మాట్లాడిపోతున్నారు ఆయన.